తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి బడి చొక్కారావు బతికే ఉన్నాడా? బీజాపూర్ ఎన్కౌంటర్లో చనిపోయారన్న వార్తలు నిజం కాదా? మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చర్ల దుమ్ముగూడెంలోని సానుభూతి పరులతో నిన్న సాయంత్రం చొక్కారావు మాట్లాడినట్లుగా తెలంగాణ నిఘా వర్గాలు కీలక సమాచారం సేకరించాయి. తెలంగాణ మావోయిస్టు కార్యదర్శి బడే చొక్కారావు బతికే ఉన్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే బీజాపూర్ ఎన్కౌంటర్లో చనిపోయారన్న వార్తలు నిజం కాదా? అయితే మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చర్ల దుమ్ముగూడెంలో సానుభూతి పరులతో చొక్కారావు మాట్లాడినట్లుగా తెలుస్తోంది నిన్న సాయంత్రం. దీనికి సంబంధించి తెలంగాణ నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని అయితే సేకరించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. నగేష్, ఇప్పుడు బడే చొక్కారావు బతికే ఉన్నాడా అంటే అవుననే అంటున్నారు అందరూ. ఆయన మాట్లాడారని చెప్తున్నారు నిన్న సాయంత్రం. దీనికి సంబంధించి సమాచారం కూడా అందుతోంది. ఏంటి అసలు నిజంగా బతికే ఉన్నాడా? మరి అప్పుడు చనిపోయింది ఎవరు? దామోదర్ అలియాస్ బడే చొక్కారావు బతుకున్నట్టుగా తెలంగాణ నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. నిన్న దుమ్ముగూడెం చెర్ల ప్రాంతంలో ఉన్న సానుభూతి పరులతో ఫోన్లో మాట్లాడినట్టుగా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. 2 రోజుల క్రితం దక్షిణ బస్తర్ డివిజన్ నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది. గంగానది పేరిట లేఖలో 18 మంది నక్సల్స్ చనిపోయినట్టుగా వాళ్ళు లేఖలో పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం అఫీషియల్గా 12 మంది నక్సల్సే చనిపోయినట్టుగా పూజారి కాంకేర్ ఎన్కౌంటర్లో పోలీసులు ధృవీకరించారు. బీజాపూర్ పోలీసులు 12 మందికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేశారు. కానీ ఇందులో డిఫరెంట్ యాంగిల్లో ఆ లేఖ అనేది అనుమానాస్పదంగా మారింది. కానీ లేఖను ఛత్తీస్గఢ్ పోలీసులే విడుదల చేసినట్టుగా అనుమానాల్ని మావోయిస్ట్ పార్టీ కమిటీ సభ్యులు వాళ్ళు ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే సంచలనం కోసం పోలీసులు 18 మంది నక్సల్స్ చనిపోయినట్టుగా 12 మంది స్పాట్లో డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నట్టుగా అందులో చూపించారు. మిగతా 6 గాయపడిన తర్వాత వాళ్ళందరూ తీసుకెళ్లారు. అందులో దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఉన్నట్టుగా వాళ్ళు ఈ లేఖని విడుదల చేసి కన్ఫ్యూజన్కు గురి చేశారని చెప్పి మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళ నుంచి కూడా ఇప్పటికీ ఎటువంటి లేఖ రాకున్నా కూడా ఇన్సైడ్ ఇన్పుట్స్ మాత్రం తెలంగాణ నిఘా వర్గాలకు అందుతున్నాయి. ఈ క్రమంలోనే దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మాత్రం తాను ఎక్కడైతే దీనికి సంబంధించి అక్కడ చెర్ల దుమ్ముగూడెం ప్రాంతంలో ఉన్న వాళ్ళందరితో మాట్లాడినట్టుగా సమాచారం. ఇక ఓవరాల్గా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. గత 6 నెలల కాలంలో 250 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి. ఎక్కువగా లీడ్ చేసే వాళ్ళంతా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందిన 60-70 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. తెలంగాణ నుంచి 11 మంది, అలాగే ఏపీ నుంచి 3 ఇప్పటికీ లీడ్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చాలామంది తెలంగాణ వాళ్ళు పోతుల కల్పన కావచ్చు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి కావచ్చు, మల్లోజుల కోటేశ్వరరావు భార్య ఎవరైతే తాను రామ్జీకి సంబంధించిన పేరు కూడా ఉంది, పోతుల కల్పన అలియాస్ సుజాత కావచ్చు, మంతనికి చెందిన కంకనాల రాజిరెడ్డి, మల్లోజుల వేణుగోపాలరావు, మల్ల రాజిరెడ్డి, పుల్లూరు ప్రసాదరావు, జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పటి తిరుపతి, కడార సత్యనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా దండకార్యంలో కేంద్ర కమిటీ సభ్యులుగా, స్పెషల్ జోనీ కమిటీ సభ్యులుగా ఇప్పటికి కూడా వీళ్ళు లీడ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గాజర్ల రవి భూపాల్పల్లి నుంచి సెంట్రల్ కమిటీ మెంబర్గా ప్రస్తుతం ఉన్నాడు. హన్మకొండ నుంచి మోడం బాలకృష్ణ సీసీగా ఉన్నారు. కందగట్ల యాదగిరి, ముప్పిడి సాంబయ్య కూడా వీళ్ళంతా హన్మకొండకు జిల్లా చెందిన స్టేట్ కమిటీలో వీళ్ళంతా ఉన్నారు. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్కి సంబంధించి కూడా పెద్ద ఇష్యూ అని చెప్పచ్చు. ఎందుకంటే దామోదర్ మృతి చెందని చెప్పి ఆ లేఖ విడుదలమైతే కలకలం రేగింది. అదే సాయంత్రం కూడా తెలంగాణ నిఘా వర్గాలు కూడా సమాచారం సేకరించడానికి చాలా తంటాలు పడ్డారు. ఎందుకంటే దామోదర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఈ మధ్య కాలంలోనే పదవి బాధ్యతలు స్వీకరించాడు. దూకుడు స్వభావం కలిగిన దామోదర్ మావోయిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్తాడని చెప్పి కూడా వాళ్ళు నియమించిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలోనే శబరీష్, ములుగు జిల్లా ఎస్పీ, తాడ్వాయి మండలం
కాల్వపల్లికి వెళ్ళి వాళ్ళ తల్లితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. కొడుక నువ్వు వస్తే నేను చనిపోతా అని చెప్పి కూడా ఆ స్టేట్మెంట్లో అక్కడ ఒక బ్యానర్ కట్టి కూడా వాళ్ళ తల్లిని కూర్చునబెట్టి కొన్ని పనులు పంపిణీ చేసి వాళ్ళ తల్లితో కూడా స్టేట్మెంట్ ఇప్పించారు. కానీ దామోదరు మృతికి సంబంధించి మాత్రం తెలంగాణ పోలీసులు దామోదరు చనిపోయాడని చెప్పి వాళ్ళు ధృవీకరణకు వచ్చారు. దామోదరు ఇప్పటికి కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా అడవుల్లోనే తిరుగుతున్నాడని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. సేఫ్ సైడ్ ఉండే అడవుల్లోనే దామోదర్ ఇప్పటికీ పార్టీని లీడ్ చేస్తున్నాడని చెప్పి కూడా సమాచారాన్ని సేకరించిన పరిస్థితి. సో మొత్తానికైతే 2 రోజుల క్రితం జరిగిన ఏదైతే గంగా నది డివిజన్ ఏదైతే పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి మొన్న ఒక లెటర్ విడుదలైంది. ఆ లెటర్ కూడా మన చేతిలో ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ పేరు మీద ఈ లెటర్ విడుదలైంది. కానీ ఈ లెటర్ మావోయిస్ట్ పార్టీ ఇలా తయారు చేయదు, కనీసం 2 పేజీల నుంచి 4 పేజీల వరకు లెటర్ ఉంటుందని చెప్పి పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఇందులో చాలా వరకు పదాలు కూడా మావోయిజం పార్టీకి సంబంధించిన పదాలు లేకపోవడం అనేది కూడా ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే పాత వాళ్ళు చనిపోతే కొత్త సహచరులకు స్ఫూర్తినిస్తుందనే పదాన్ని కూడా ఇక్కడ పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం, చిరకాలం విప్లవ శుభాకాంక్షలతో, అంటే ఇలాంటి పదాలు మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు వాడదు. అంటే ఫాసిజం అయితే తమ పైన పేద ప్రజలపైన, మధ్యతరగతి ప్రజలపైన ప్రభుత్వాల దాడి, ఇలాంటి పదాలే వాడుతుందని చెప్పి క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ప్రతీకార చర్యలో భాగంగా ప్రజలు భారీ నష్టాలు చవిచూశారు. అంటే ఇలాంటి పదాలు వాడడం వల్ల ఛత్తీస్గఢ్ పోలీసులే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మరణించినట్టుగా ఒక లేఖను విడుదల చేశారు. కానీ ఈ ఎన్కౌంటర్లో అంటే 12 మంది చనిపోయినట్టు క్లియర్గా పోలీసులు వాళ్ళు ఫోటోలు విడుదల చేశారు. కానీ ఈ 12 మంది ఎన్కౌంటర్లో 2 మాత్రం దామోదర్కు సంబంధించిన సొంత గన్మెన్లే ఎన్కౌంటర్ అయినట్టుగా మాత్రం పోలీసుల నుంచి సమాచారం అందుతోంది. అంటే ఎన్కౌంటర్లో ఆ గన్మెన్లు చనిపోయిన తర్వాత మరో కొత్త వాళ్ళని కూడా దామోదరు నియమించుకున్నట్టుగా సమాచారం. సో ఆ ఎన్కౌంటర్ అయితే 3500 మంది పోలీసులతో కూంబింగ్ జరిగింది. మేజర్గా దామోదరు ఆ మీటింగ్లో పాల్గొనడని చెప్పి కూడా పోలీసుల నుంచి సమాచారం వస్తుంది. కానీ పోలీసులు వచ్చే సమయానికే దామోదర్ అక్కడ తన దళంతో పారిపోయినట్టుగా కూడా ఛత్తీస్గఢ్ పోలీసుల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే మిగతా ఎవరైతే స్థానికులు, సానుభూతి పనులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎన్కౌంటర్లో 12 మంది చనిపోయినట్టుగా ప్రకటించారు. అందులో 5 లక్షల రివార్డు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ దామోదర్ పైన 50 లక్షల రివార్డు ఉంది. ఇప్పటికీ దాదాపుగా 80వ దశకంలోకి వెళ్ళిన దామోదర్ ఇప్పటికి కూడా తాను ఇంటికి రాని పరిస్థితి, ఇంటి ముఖం చూడని పరిస్థితి. ఈ క్రమంలోనే 18 మంది చనిపోయినట్టుగా క్రియేట్ చేయడం అనేది కూడా మావోయిస్ట్ పార్టీలో కలకలం రేపాలనేదే పోలీసుల వ్యూహంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మావోయిస్ట్ పార్టీ జగన్ పేరిట కావచ్చు, దామోదర్ పేరిట కావచ్చు, సెంట్రల్ కమిటీ పేరున కావచ్చు, ఇప్పటికి కూడా ఒక లేఖ కూడా బయటకు రాలేదు. కానీ తెలంగాణ నిఘా వర్గాలు మాత్రం దామోదర్ చనిపోలేదు, దామోదర్ బతికే ఉన్నాడు, దామోదర్కి ఎలాంటి గాయాలు కూడా కాలేదని చెప్పి ధృవీకరించుకున్నారు. సో మొత్తానికైతే ఇప్పటికీ బీజాపూర్, ఛత్తీస్గఢ్ కావచ్చు ఆ ప్రాంతాల్లో కూంబింగ్ అయితే ఇంకా కొనసాగుతుంది. కానీ అందులో 12 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పి పోలీసులు చెప్తున్న దానిలో అందులో అమాయకులు ఎక్కువ ఉన్నారన్న ఆరోపణలు కూడా అక్కడి స్థానిక పోలీసులపై ఉన్నాయి. సో మొత్తానికైతే పోలీసులు వర్సెస్ మావోయిస్టులు అనేది కూడా ఇప్పటికీ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ప్రాంతంలో వేట కొనసాగుతుంది. కేంద్ర బలగాలు కూడా ముమ్మరంగా వేట సాగిస్తూ ఏ ఒక్క మావోయిస్టు బతికి ఉండకూడదని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షా కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, హోంమంత్రులతో సమావేశం నిర్వహించినప్పుడు కూడా ఖచ్చితంగా మావోయిస్టులపైన వేట కొనసాగుతుంది. మావోయిస్టులు అనేవాళ్ళు సమాజంలో ఉండకూడదు, సమాజానికి ద్రోహం చేసేవాళ్ళని చెప్పి కూడా ఎప్పటికప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే దామోదరు మృతి జరగకపోవడంతో తెలంగాణ పోలీసులు కూడా ఏదైతే తమ వేట కూడా కొనసాగిస్తున్నారు. చెర్ల ఏదైతే దుమ్ముగూడెం ప్రాంతంలో ఎవరైతే సానుభూతి పనులతో మాట్లాడారో వాటికి సంబంధించి కూడా ఫోన్ కాల్స్ లిస్ట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్ అలా ఉంటుంది. ఆపరేషన్ ప్రకారం దామోదర్ ఎక్కడ తలదాచుకున్నాడనే విషయాన్ని కూడా ఇప్పటికీ తమ వేట కొనసాగుతుందనే సమాచారం అయితే మనకు అందుతుంది. ఈ క్రమంలోనే దామోదర్ అయితే సేఫ్ జోన్ ప్రాంతానికి వెళ్ళి తన దళంతో ఉన్నట్టుగా పోలీసులు ధృవీకరిస్తున్నారు. కానీ మొన్నటికి సంబంధించి రకరకాల సమాచారాన్ని తీసుకొచ్చారు. హిడ్మా దళం దామోదరు డెడ్ బాడీని తీసుకెళ్లిందని చెప్పి కూడా ప్రచారం తీసుకొచ్చారు. కానీ దామోదర్ అనే మా రాష్ట్ర కార్యదర్శి ఇప్పటికీ చనిపోలేదన్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు 3 రాష్ట్రాలు కూడా ఇప్పటికీ దామోదర్ కోసం అయితే వేట కొనసాగిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నగేష్. చూస్తూ ఉన్నాము, ఒక పక్క
మావోయిస్టు కార్యదర్శి బడే చొక్కారావు బతికే ఉన్నాడా అంటే చాలా అనుమానాలు రేకెత్తుతూ ఉన్నాయి. ఒక పక్కన మావోయిస్టు చొక్కారావు బతికే ఉన్నాడు అనడానికి మావోయిస్టు సంఘాలు కూడా వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు, గాయాలతో బయటపడ్డాడని చెప్పి. మరోపక్క పోలీసులు ఒక లెటర్ రిలీజ్ చేశారని చెప్పి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మావోయిస్టు చొక్కారావు బతికే ఉన్నాడా లేదా అన్న నిజం తెలియాల్సి ఉంది.